హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు గోంగూర చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఏ టైంలో అన్నా ఈ విధంగా ఈజీగా చేసుకోండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, వీడియోలో మంచిగా అర్థమవుతుంది. ఈ కర్రీ మంచి గ్రేవీగా ఉంటుంది. ఇంకా రోటీల్లోకి కానీ, చపాతీలోకి, రైస్లోకి, బిర్యానీలోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీకి వెళ్ళిపోదాం. ముందుగా గోంగూరని మగ్గించుకోవాలి. ఈ విధంగా ఎలా అంటే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని గోంగూర ఆకుల్ని అందులో వేసేసుకొని బాగా మగ్గాక పప్పు గుత్తితో మెదిపేసుకుంటే ఈ విధంగా పేస్ట్ లాగా రెడీ అవుతుంది. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ని కూడా నీట్గా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2.5 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత అందులోకి పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని వేసి మంచిగా ఫ్రై అవ్వాలి. అవి ఫ్రై అవుతూ ఉండగా అందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా కలర్ చేంజ్ అయ్యాక మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక అందులోనే చికెన్ కూడా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకున్నాక అందులో మీ రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూసి చికెన్ మగ్గిపోయి ఉంటుంది. ఒక్కసారి కలుపుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం మీ స్పైస్ లెవెల్స్ని బట్టి వేసుకోండి. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఒకవేళ మీరు కొంచెం కారం ఎక్కువ తింటే ఇంకొంచెం వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కారం వేసాక కారం కూడా అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కారం కూడా కలిసాక అందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ధనియాల పొడి కూడా వేసి కలుపుకున్నాక మరో ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని చికెన్ని మగ్గనివ్వాలి. తర్వాత మళ్ళీ మూత తీసుకొని చూసి ఒక్కసారి కలుపుకొని మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర, ఆ గోంగూర కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. గోంగూర వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలిసేలాగా బాగా కలుపుకున్నాక గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసుకొని నేనైతే ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసాను. వాటర్ వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకొని ఇలాగా ఉడుకుతున్న టైంలో పైనుండి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక్క 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకొని తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి తీసి ఇందులో మసాలా వేసుకోవాలి. ఈ మసాలా ఏంటంటే ఇక్కడ గరం మసాలా అన్న వేసుకోవచ్చు. నేను ఇది మసాలా ముద్దలా చేసుకున్నాను. అందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు వేసి ఇలాగా ముద్దలాగా చేసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు గరం మసాలా పౌడర్ వేసుకోవచ్చు. ఆ మసాలా అంతా కలుపుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకొని మరో ఒక్కొక్క 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకొని పైనుండి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా ఉంది కదా. ఈ విధంగా చేసుకొని తినండి. మీరు రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా నా స్టైల్లో ఈ విధంగా ఒక్కసారి మీ ఇంట్లో చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో అన్నది కూడా కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. మన ఛానల్లో గోంగూర చికెన్ నిల్వ పచ్చడి కూడా ఎలా చేసుకోవాలో అన్నది ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ కర్రీని చపాతీకి, రొట్టెలకి, ఇంకా రైస్కి, బిర్యానీకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో కుకింగ్ ఇంకా బేకింగ్ వీడియోస్ చాలా ఉంటాయి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.